బోధన్పట్నంలోని 5 తర్ఫాల ప్రాంతాలకు చెందిన రైతులు యూరియా బుకింగ్ లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. యూరియా యాప్ లో సాంకేతిక లోపాల కారణంగా బుకింగ్ చేసుకోలేకపోతున్నామని, దీంతో ఎరువుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం బోధన్ ఆర్డీఓ విజయ్ కుమార్కి రైతులు వినతిపత్రం అందజేశారు. యాప్ సమస్య పరిష్కారం అయ్యే వరకు రైతుల ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని మాన్యువల్ విధానంలో యూరియా పంపిణీ చేయాలని కోరారు. సాంకేతిక సమస్యల కారణంగా పంటలకు అవసరమైన సమయంలో ఎరువులు అందకపోతే రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను 2-3 రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు. సమస్య పరిష్కారం కాకపోతే రోడ్లపైకి వచ్చి ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనకే మాది యాప్ అదంటే కష్టం అయితే దాని గురించి సార్ కూడా కలెక్టర్ గారు తీసుకొని సార్ కూడా మాట్లాడింది. తొందరగా సాల్వ్ అయ్యే విధంగా ప్రయత్నం 2 రోజులు. మేము అందరం బోధనపట్టణ 5 తరపుల రైతులము. మాకు కొద్దిగా యూరియా కొరత వలన మాకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ విషయమై మేడం ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేడం గారు స్పందించి కలెక్టర్ గారికి దృష్టిలో పెట్టుకుని తక్షణమే 2-3 రోజుల్లో అందిస్తారని ఆమె చెప్పడం జరిగింది. దీనికి అందరం రైతులందరూ ఇస్తారని భావిస్తున్నాం. తొందరగా మీరు కూడా ఇంతకుముందు మొన్ననే 5 తరపుల రైతులము. మాకు కొద్దిగా యూరియా కొరత వలన మాకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ విషయమై మేడం ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేడం గారు స్పందించి కలెక్టర్ గారికి దృష్టిలో పెట్టుకుని తక్షణమే 2-3 రోజుల్లో అందిస్తారని ఆమె చెప్పడం జరిగింది. దీనికి అందరం రైతులందరూ ఇస్తారని భావిస్తున్నాం. తొందరగా మీరు కూడా ఇంతకుముందు మొన్ననే నిన్న కూడా ప్రెస్ మీట్ మీలో కూడా తద్వారా ఈరోజు కూడా మేము కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది, ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది. దీని వెంబడి స్పందించి ఇవ్వగలరని, మాకు యూరియా ఇప్పించగలరని మనవి. తరపాల నుంచి వచ్చాము. రైతుల దుద్యాల, దోతేయాల, చెక్కి, పాండు తరపు మాకు యూరియా బాగా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఎన్నిసార్లు చెప్పినా స్పందించటం లేదు. ఇప్పుడు ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇచ్చాము. ఏ వాళ్ళని అడిగితే మాకు తెలియదు, యాప్ ఎప్పుడు వస్తుందో వచ్చినప్పుడు చేస్తాము ఇవన్నీ అంటున్నారు. వాళ్ళు ఏం పట్టించుకోవటం లేదు. ఇవాళ ఆర్డీఓకి వినతిపత్రం ఇచ్చాము. 4-5 రోజుల్లో చేస్తానంది. చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము రోడ్ల మీద. మాకు ఏదో ఒకటి చేయండి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.